రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే మొదలయ్యాయి, ఎన్నికలు కూడా వచ్చేసింది. అదే క్రమంలో బాపట్ల ఎంపీ సీట్ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన మాజీ డీజీపీకి ఇప్పుడు ఆ సీట్ కేటాయించారు, కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కొంతమంది అక్కడ లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి కాకుండా ఇతనికి ఎందుకు ఇచ్చారు సార్? మొదటి నుంచి కూడా ఎలా అవుతుందంటే ఏ సీటు ఎవరికి కేటాయించబడుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. రెండోది, టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా సమన్వయ కమిటీలు కొన్నాళ్ళు కలిసి పనిచేయాలి. పనిచేసిన తర్వాత అక్కడ ఉన్న అభ్యర్థి రేంజ్ బట్టి, రేంజ్ ఇన్ ద సెన్స్ ఆయనకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, సర్వేల ప్రకారం ఆయన ఎంతవరకు గెలుచుకోగలుగుతాడు, ఎంతవరకు ప్రజల్లో సానుభూతి ఉంది, ప్రజల్లో ఒకటిగా ఎంతవరకు సర్వీస్ చేశారు, ఇవన్నీ కూడా బేరీజు ప్రామాణికంలోకి తీసుకున్నారు. బేరీజు వేసుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రిపుల్ గారు ఉన్నారు. ట్రిపుల్ గారు నర్సాపురం నుంచి ఫిక్స్, అది 600 అయినా 106 అయినా ఫిక్స్. ఎలా అంత ఫిక్స్ అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రకారం ఆయన బీజేపీ, అక్కడ ఆయనకి సీట్ కన్ఫర్మ్ కాకపోతే పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీలోకి వెళ్తుందా, జనసేనలోకి వెళ్తుందా, లేదా టీడీపీలోకి వెళ్తుందా అనేది క్వశ్చన్ మార్క్. మొన్నటి వరకు కూడా కదా. ఈ మొన్నటి వరకు కూడా ఎందుకు డ్రాగన్ అయ్యింది? బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసే వెళ్ళాలని, కలిసే ప్రయాణించాలని వాళ్ళు సొంత ఇంటెలిజెన్స్ టీంతో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీంతో రిపోర్ట్లు, సర్వేలు చేపించుకొని, రిపోర్ట్లు తెప్పించుకొని, ఆచితూచి 1-10 సార్లు ఆలోచించి, ఒకవేళ లోకల్గా ఉండే రాష్ట్ర పెద్దలకి, బీజేపీ రాష్ట్ర పెద్దలకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఇన్ని ఆలోచనలు చేయకుండా నిర్ణయం తీసుకోరు కదా మోదీ కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ. సో ఇన్ని ఆలోచించారు కాబట్టి ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో సెప్టెంబర్ 9 చంద్రబాబు గారు అరెస్ట్ అయితే టీడీపీ జనసేన కూటమి కన్ఫర్మ్ అయిన తర్వాత అది నవంబర్కో డిసెంబర్కో అట్లీస్ట్ సంక్రాంతికైనా కన్ఫర్మ్ అవ్వాలి బీజేపీ కూటమి. అది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఫిబ్రవరి మంత్ ఎండ్కి కన్ఫర్మ్ అయింది. అది కూడా ప్రెస్ మీట్ పెట్టారా? లేదు. సింపుల్ గా చంద్రబాబు గారికి ఒక బొకే ఇస్తూ కలిసి ప్రయాణిస్తున్నాం అన్నట్టుగా చెప్పేశారు అంతే. దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం, ఏ సీట్లు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు పొత్తులు ఎలాగవుతున్నాయని కూడా ఏం చెప్పలేదు. అంటే చాలా తర్జన భర్జన జరిగాయి. ఇటువైపు చంద్రబాబు గారు నాయుడు గారు కూడా ఒప్పుకోలేదన్న వార్తలు కూడా విన్నాం. ఎందుకు? టీడీపీ మేనియా వీస్తున్న నేపథ్యంలో దానికి జనసేన కలిస్తే ప్లస్ అవుతుంది, 54% వరకు ఓటింగ్ వస్తుంది, తిరుగులేని సామ్రాజ్యం ఏర్పడుతుందనే అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏర్పడడం వల్ల రాష్ట్రంలో బీజేపీ కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి పర్సంటేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు టీడీపీ ఎందుకు కలవడానికి ఉంటుంది? అందుకు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా చీవాట్లు తిన్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వీళ్ళని అందరినీ ఇద్దరు యుద్ధండులను కలపడానికి ప్రయత్నించారని కూడా చెప్పారు కదా. సో ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఏ సీట్ ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 94 టీడీపీ సీట్లు, 24 జనసేన సీట్లు ప్రకటించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకి 21 అయ్యాయి, జనసేనకి 3 లోక్సభ అనేది 2 అయ్యాయి. ఇప్పుడు బీజేపీతో పోలిస్తే జనసేనకి ఓటింగ్ ఎక్కువ ఉంటుందా, బీజేపీకి ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో జనసేనకి ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ బీజేపీకి 6 సీట్లు ఎందుకు ఇవ్వాలండి? సింపుల్ లాజిక్ కదా. రేపు పొద్దున ప్రభుత్వం వస్తే మళ్ళీ పరిస్థితులు ఇబ్బందికరంగా లేకుండా ఉండడం కోసం అక్కడ ఖచ్చితంగా ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎక్కడ రాష్ట్ర పెద్దలు ఏదైతే ఉన్న ప్రభుత్వం బీజేపీ అండ చూసుకొని ఇన్ని రోజులుగా చెలరైపోతుందని కొంతమంది భావిస్తున్నారో దాన్ని చెక్ పెట్టే ఉద్దేశంలోనే బీజేపీ టీడీపీ అలయన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇబ్బంది పడిందని వాళ్ళు వాస్తవం కదా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏ సీట్ ఎవరికి కేటాయించబడుతుంది కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం అనుకున్నారు, గాజువాక్ అనుకున్నారు, పిఠాపురం అనుకున్నారు, లేదు కాకినాడ ఎంపీ అనుకున్నారు. కాకినాడ ఎంపీ ఈయన కాదు, మళ్ళీ ఈయన పిఠాపురం వస్తారు, కాకినాడ ఎంపీ నాగబాబుకు అనుకున్నారు. ఎన్ని తర్జన భర్జనలు అవుతున్నాయి. మరి అలాగే నాగబాబు గారు మా తమ్ముడే కదా పార్టీ అధ్యక్షుడు, నాకు కంపల్సరీ కదా అనుకోవచ్చు కదా. మరి ఆయన సైలెంట్కి పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయాడు, తప్పుగా అనుకోవద్దు, పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోయాడంటే నా ఉద్దేశం ఇంకోలా కాదు. ఓకే, కేటాయించలేదు, మళ్ళీ క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యి వస్తారేమో ఆయన. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు సర్ది చెప్పినట్టున్నారు. ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆయన వర్క్స్ ఆయన చూసుకుంటున్నాడు. అవునా? పార్టీ కార్యకలాపాలు అన్ని అంటే మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు ఏంటనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్కడ బేరీజ్ వేసుకొని అన్ని ప్రామాణికంగా తీసుకొని ఇస్తున్నారు. ఈ డీజీపీ వరకు కూడా బీజేపీ అధిష్టాన పెద్దలతో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, గతంలో టీడీపీకి కూడా సానుభూతిపరుడిగా ఉన్న డీజీపీ కాబట్టి ఈయనకి అక్కడ మొగ్గు చూపారు. అక్కడ మీ సందేహం ఏంటి?
చాలా బీజేపీ వాళ్ళు చాలా మంది ఎక్కడైతే టీడీపీ ఓడిపోతుందో అక్కడే సీట్లు ఇస్తున్నారు, ఎక్కడైతే బీజేపీ అసలు గెలవదో ఆ సీట్లే ఇచ్చారు. అది కాకుండా గతంలో టీడీపీలో ఎవరెవరైతే ఉండి వాళ్ళు బీజేపీలోకి వచ్చారో వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి బీజేపీతో కలిసినట్టుగా ఉంది టీడీపీ తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా బీజేపీకి కేటాయించిన ప్రాధాన్యత ఏం లేదు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు. మరి అది మోడీకి అమిత్ షాకి తెలియదండి? అలాగే చిన్న పిల్లలా లేకపోతే అమాయకులా? వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటే మనం చూస్తూనే ఉన్నాం కదా. అంత ఆషామాషిగా ఉండదు, ఎవ్వరు తెలియదు. మనం ఇదిరా అని అనుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో వైసీపీ వాళ్ళే కక్ష సాధింపు చర్యలుగా అరెస్ట్ చేయించారని అందరూ అనుకున్నారు. మొత్తం కోడే కూసింది. సంజయ్ రెడ్డి గారు మన సిఐడి హెడ్ ఐజీ డిఐజీ అన్నారు ఆయన, తర్వాత ఆయన పేరేటి ఏడీజీ అడ్వకేట్ జనరల్ ఆయన కూడా, వీళ్ళందరూ గవర్నమెంట్ వాదిస్తుంటే ఆలే చేశారేమో అనుకున్నారు. ఆ టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో లేకుండా లండన్లో ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏమన్నారు, నాకు అసలు తెలియదు, నేను లండన్లో ఉన్నాను, ఇదంతా బీజేపీ పెద్దల పని, ఐటీ రైట్స్ ద్వారా అయ్యుండొచ్చు అని అన్నారు. అలా అన్నప్పుడు బీజేపీలోంచి ఒక్కరైనా ఖండించారా? ఈ సోకాల్ రాష్ట్ర పెద్దలైనా ఖండించారా? చెప్పండి మీరు. రాష్ట్ర పెద్దలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలే, ఎవరు మాట్లాడలే. బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మరి మోదీ గారి కంటే అప్పుడు ఫీలింగ్ రాలేదు ఎవరికి? ఎవరో ఒకరు మాట్లాడలేదే. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాగైనా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈ విమర్శలు ఈ మాటలు ఇవన్నీ కొట్టిపడేసి అక్కడ నామకి వాస్తే అవ్వచ్చు, లేదా నిజంగా గెలుస్తారని అవ్వచ్చు. ఏదైతే ఉందో వాళ్ళ ఉద్దేశం ఒకటైతే ఉంటుంది కదా. లేదు ఇక్కడ ఈయన మాజీ డీజీపీగా ఈయన కృష్ణప్రసాద్ గారు, అది కూడా షెడ్యూల్ సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా కూడా విన్నాను నేను. ఎంతవరకు వాస్తవం తెలియదు. మరి దానికి ఇంకా అదొక ప్లస్ అడ్వాంటేజ్ కదా. సో అట్లాంటప్పుడు అక్కడ స్థానికంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో, మీరు అన్నారు శ్రీదేవి గారు, శ్రీదేవి గారు పార్టీ గురించి పనిచేయచ్చు, కానీ అప్పుడు అలా పరిస్థితి అలా జరిగింది. జరిగిన తర్వాత ఏం చేయాలి? నిజంగా గవర్నమెంట్ కావాలి, వచ్చిన తర్వాత మనం ఒక నామినేటెడ్ పోస్టో లేదా రాజ్యసభ ఎంపీ ఇంకేదో చూసుకుందాం అని అనుకుంటే కాముగా వెళ్ళాలి. ఆవేశపెడితే ఏమొస్తుంది? మీరు ఖచ్చితంగా మీకు శ్రీదేవి గారికి ఇచ్చామనుకున్నాం, ఖచ్చితంగా గెలుస్తామని రాసేవగలరు ఏమైనా? ఎవరైనా ఎన్టీఆర్ గారే ఓడిపోయిన దేశం అంటే, మన కేసీఆర్ గారు ఓడిపోయిన దేశం అండి ఇది, ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిన దేశం అండి, ప్రజాస్వామ్యం అండి ఇది. ఎవరు చెప్పగలరు? కాబట్టి కొన్ని వ్యూహాలు కొన్ని అయినప్పుడు అలాగని అన్ని సక్సెస్ అవుతాయని కాదు, కొన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని డీవియేట్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని 90% సక్సెస్ ఉంటాయి. దాని బాబు ఈసారి కంపల్సరిగా గవర్నమెంట్ రాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, టీడీపీ మనుగడ పరిస్థితి ఏంటి, జనసేన మనుగడ పరిస్థితి ఏంటి తెలీదా వాళ్ళకి? ఒక్క సీటు కోసం కాంప్రమైజ్ అయితే పార్టీల పరిస్థితులు ఏమవుతాయి? తలకిందులు అయిపోవా? అప్పుడు ఆవిడ గెలిచి కూర్చొని ఏమైనా సాధించగలరా? సింపుల్ గా ఆవిడ ఇంకెవరూ లేరు కదా అని చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు కదా. మరి అప్పుడు మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చెప్తారు, ప్రమాణాలు చేస్తారు. మరి అప్పుడు కాబట్టి ఇప్పుడు చిన్న ఇంకోటి కూడా చెప్పాను, పేరు అనవసరం. తూర్పు జిల్లాలో ఒక వ్యక్తికి సీనియర్ టీడీపీ క్యాండిడేట్, ఆయన టికెట్ ఎవరు అన్నారు ముందు. ఎవరంటే ఆయన ఏమనుకున్నారు, సరే సార్ నేను ఇన్ని రోజులు జెండా పట్టడం నుంచి కానీ నాకు ఇవ్వట్లేదంటే ఏదో మీ ఉద్దేశం ఉంటుంది, ఏదైనా నాకు అలాంటి టీటీడీ చైర్మన్ ఏదో ఇప్పించాను, నాకు ఇది అవసరం లేదు అన్నాను. సరే చూద్దాంలే ఏమన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు, 2 రోజుల తర్వాత లేదా మా టీటీడీ చైర్మన్ ఆలోచన నాకు వేరే ఉంది గవర్నమెంట్ వచ్చాక, సరే నీకు ఇదే ఎమ్మెల్యే ఇస్తున్నావు తీసుకొని ఇచ్చారు. పేరు అనవసరం అంటే చెప్తున్నాను, అంటే బాగా సన్నిహితుల ఫ్రెండ్ చెప్పిన మాట. అంటే దీన్ని బట్టి అక్కడ వారు కాంప్రమైజ్ అయ్యారు కదా, ఆవేశపడిపోయి రోడ్డు ఎక్కిపోయి ట్వీట్లు చేసేస్తే లాభం ఏంటండి? ఉన్న క్యాడర్ బలహీన పడుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు బలవంతంగా, సార్ మీకు ఎక్స్పెక్ట్ చేశాను ఇలా జరిగింది, మీరు ఇలాగ అయితే ఎలా సార్, ఎక్స్పెక్ట్ చేశాను, మీకు జెండా పట్టు తిరిగాను, భుజాలను మోసాను, మీరు ఇలా చేస్తే ఎలా సార్ అని ఫైట్ చేస్తే ఒక అవునా పాపం ప్రతిసారి వస్తుంది, డిసప్పాయింట్ అవుతుంది సార్, ఏదో చేద్దాం అనే తలంపులోకి రావాలి. ఎట్లా వెళ్ళిపోయారు అనుకోండి, ఇది మంచి కష్టకాలంలో కరెక్ట్గా వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు, సరే మళ్ళీ కలుద్దాం అని చెప్పి అంటారు. ఎవరికి ఇలా నష్టం? సో ఎలక్షన్స్ ముందు దట్టు ఇలాంటివి వినిపించడం వాస్తవం. బట్ ఆయనకి ఎందుకు ఇచ్చారనేది మనకు పోను మనకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. అక్కడ ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోవచ్చు మనం, ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరైతే ఉన్నారో
ఆమె ట్వీట్లు చేస్తున్నారు. ఏమంటే ఎలా చేస్తున్నారు అంటే, ఆ పార్టీ నన్ను మోసం చేసింది, ఈ పార్టీ కూడా నన్ను మోసం చేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు సార్? పార్టీలు మోసం చేస్తున్నాయి, అభ్యర్థులు కూడా మోసం చేస్తున్నారుగా, గవర్నమెంట్ ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారుగా. ఇప్పుడు ఇక తెలంగాణ పరిస్థితి చూడండి, అందరూ కట్టకట్టుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది? బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు. బెల్లం ఉన్న దగ్గర చేములండి, గవర్నమెంట్ ఉంటేనే అటు. దానికి మనం ఏం చేస్తాం? అది బ్యాడ్ లెక్క అది. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. శ్రవణ్ గారు ఉన్నారు, మంచి స్పోక్స్ మ్యాన్, లాయర్, మంచి గ్రేడ్ హైకోర్టు లాయర్ అయినా. ఆయన ఫస్ట్ ఏం చేశారు? తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్ ఫేవర్గా ఉండేవారు. అరే బాగుంది అనుకుంటే తెలంగాణ కాంగ్రెస్ అనౌన్స్ చేసేసరికి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అనూహ్యంగా టీఆర్ఎస్ వచ్చింది. సరే ఎలాగైనా మళ్ళీ కాంగ్రెస్లో ఏదో వస్తుంది కదా అంటే పాపం ఏమీ రాలే. వరుసగా 2 టర్మ్ టీఆర్ఎస్ వచ్చింది. సరే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందేమో అనుకుని మొన్న ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నది వేస్ట్ అయిపోయిందిగా. దానికి మనం ఏం చెప్పగలం చెప్పండి? ఎవరు రాత ఏంటి చెప్పగలం? హార్డ్ వర్క్, టాలెంట్ అంటారు కానీ ఆ టైం బాగున్నప్పుడు అలా తీసుకెళ్తుంది అంతే. అంటే శ్రీదేవి గారు ఏమన్నారంటే సార్, వెండిపోటు రాజకీయం అంటే ఇప్పుడు నాకు తెలియదు, మొదటిసారిగా టీడీపీలో చూస్తున్నానని మొన్న ఒక ట్వీట్ చేశారు. దానికి మీరు ఏమంటారు? ఎవరి దర్శనం వాళ్ళది. ఇప్పుడు అదే టీడీపీలో చాలా ఏళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పటికీ తెలంగాణలో బలమైన గ్రౌండ్ లెవెల్ బలమైన క్యాడర్ ఉందంటే టీడీపీ తప్ప దేనికైనా ఉందా? టీడీపీ నుంచే అన్ని పార్టీలు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆయన ఎవరండి? టీడీపీలో చేసిన వ్యక్తి కాదా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరండి? టీడీపీలు కాదా? ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద నేతలు, ఎర్రబెల్లి దయాకరు, వీళ్ళందరూ ఇప్పుడు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? అయితే కాంగ్రెస్ టీడీపీ వాళ్ళే కదా. మరి ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు తప్పు లేదా? మరి అక్కడ వీళ్ళు పార్టీకి వెన్నుపోటు పొడిచినట్ట, వాళ్ళ స్వభావం చూసుకున్నట్ట, లేదా స్థానిక ప్రజల కోసం వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్ట? ఏది కరెక్ట్? ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్. కాకపోతే మనకు రాలేదంటే వెంటనే బుర్ర చల్లుతాం. మనకు వెన్నుపోటు పొడిచారు, లేదంటే వాడు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇట్లాంటి సహజం అవి. ఎన్నికల ముందు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చూద్దాం మరి మాజీ డీజీపీ ఎంతవరకు గెలుచుకుంటారో ఏంటి. గెలిచి చూపిస్తే మాత్రం అప్పుడు మళ్ళీ లేదమ్మా ఆయన గెలిచే వాడికి ఇవ్వడమే కరెక్ట్ అయ్యింది అని రియలైజ్ అయ్యి ఆవిడ తీసుకురావాల్సి. సర్ది చెప్తారు రెబల్స్ అన్ని కూడా. కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. ఇప్పుడు మొన్న తూగో జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆయన విన్నాడు, మళ్ళీ అనుకోకుండా ఆయనకే ఇచ్చారు సీటు సెకండ్ జాబితాలో. కాబట్టి అలాగే సీనియర్స్ కూడా చాలా మంది ఎవరు కదా, గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఇచ్చారా? అంటే చర్చలు జరుపుతూ మరి ఎంత సీనియర్ ముందు నాకు డిక్లేర్ చేయాలిగా, నాకు తర్వాత డిక్లేర్ చేయడం ఆయన ఫీల్ అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.